హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే వంట ఏంటంటే టమాటా పప్పుచారు అండి. ఫ్రెండ్స్, ఈ టమాటా పప్పుచారు కోసం నేను ముందుగానే ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నానండి. అలాగే 2 టమాటాలండి. ఫ్రెండ్స్, మనకి చింతపండు అవైలబుల్గా లేనప్పుడు ఇలా టమాటాతో కూడా పప్పుచారు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఈ 1 కప్పు పప్పుకి 2 టమాటాలు అయితే పులుపు సరిపోతుందండి. ఫ్రెండ్స్, నేను ఈ టమాటా పప్పుచారుని కుక్కర్లో ప్రిపేర్ చేయబోతున్నానండి. అందుకోసం నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని కుక్కర్ని పెట్టేశానండి. ఫ్రెండ్స్, కుక్కర్ గిన్నె పెట్టేసుకున్న తర్వాత మనం కందిపప్పుని ఇందులో వేసేసుకొని కొంచెం పప్పుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పప్పుచారు రుచి బాగుంటుంది. అలాగే పప్పు అనేది పచ్చివాసన రాకోకుండా ఉంటుందండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా కందిపప్పుని ఫ్రై చేసుకునేటప్పుడు ఒక 2 స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకుందామండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పప్పుచారు అనేది చిక్కగా వస్తుందండి, బాగుంటుంది. ఇలా కందిపప్పుతో పాటు పెసరపప్పును కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకండి, జస్ట్ 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, చూడండి, పప్పు అనేది వేగిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ వేసేసుకొని మనం కందిపప్పుని ఒకసారి బాగా వాష్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా పప్పుని వాష్ చేసేసుకున్న తర్వాత మనం పప్పులోకి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, మరి ఎక్కువ వేయకండి, మరి తక్కువ వేయకండి. అంటే మనం డైలీ పప్పు చేస్తూ ఉంటాం కాబట్టి దానికి సరిపడా వాటర్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం తక్కువ వేస్తే మాడిపోతుందండి, ఎక్కువ వేస్తే పొంగిపోతుంది, అందుకని చెప్తున్నాను. నేనైతే కరెక్ట్గా సరిపడా వాటర్ వేసేసాను. ఇప్పుడు మనం దీంట్లోకి ఈ 2 టమాటాలని కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనం టమాటా ముక్కలు కూడా ఇలాగ కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, టమాటా ముక్కలు వేసేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే నేను స్పూన్లో సగం కన్నా సగం వేస్తున్నానండి. కారం వేసుకోవాలి, అంటే కొంచెమేనమాట, ఎక్కువ కాదు. వేసేసుకొని ఒకసారి మనకి వాటర్లో మునిగేటట్టుగా కలిపేసుకొని అలాగే దీంట్లోకి ఫ్రెండ్స్ కొంచెం 2 డ్రాప్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పప్పు బాగా ఉడికిపోతుందండి. మనకి పప్పుచారు కాబట్టి పప్పు అనేది మెత్తగా ఉడికించుకోవాలి, అందుకనేసి నేను ఆయిల్ వేసానండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా కుక్కర్కి రబ్బర్ పెట్టేసుకొని అలాగే మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని ఫ్రెండ్స్, పప్పు మనకి 5 or 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మనకి పప్పు అనేది మెత్తగా ఉడికిపోవాలి. నేను ఉడికిన తర్వాత మీకు చూపిస్తానండి. నేనైతే 5 వేయించుకుంటాను. మనం వాడే కుక్కర్ని బట్టి మనం పప్పుని ఉడికించుకోవాలండి. నేను కుక్కర్ విజిల్ అంతా వచ్చేసి చల్లారిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, కుక్కర్ చల్లారిపోయిందండి. విజిల్ తీసేసాను. ఇప్పుడు మూత కూడా తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 5 విజిల్స్ వేయించానండి. ఒక కుక్కర్ అయితే మనకి తొందరగా ఉడకదండి. నేను యూజ్ చేసే కుక్కర్ అయితే తొందరగానే ఉడికిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు కల్లుప్పుని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి బాగా మెత్తగా అవ్వాలి కాబట్టి పప్పు గుత్తితోటి ఒకసారి బాగా తిప్పేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మనం ఒకసారి బాగా పప్పు గుత్తితోటి ఈ విధంగా తిప్పేసుకుంటే పప్పు అనేది ఇంకా బాగా మెత్తగా అయిపోతుందండి. మిక్సీలో కనుక వేయకండి ఫ్రెండ్స్, మిక్సీలో వేస్తే బాగోదండి పప్పుచారు. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా మెత్తగా ఇలా పప్పు గుత్తితో వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొంచెం అండి నేను బెల్లాన్ని వేస్తున్నాను. మీరు పంచదారనే వేసుకోవచ్చు అన్నమాట. పప్పుచారు రుచి కోసం వేస్తున్నానండి, నేను లైట్గా వేసాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం తగిన వాటర్ వేసుకోవాలి.
ఫ్రెండ్స్ చూడండి, ఇలాగ మనం తిప్పుకుంటూ వాటర్ వేసుకుంటే అడుగున పప్పు ఏమన్నా ఉంటే వాటర్లోకి కొంచెం కలుస్తుందండి. నేను ఒక లోటడ వరకు వాటర్ వేసేసాను. ఒకసారి మనం చింతపండు వేయట్లేదు కాబట్టి పులుపు అనేది చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి స్టవ్ ఆన్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, పప్పుచారుని స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఒక 4 వరకు నేను వేసానండి. మీరు కారం తగ్గట్టుగా వేసుకోండి. ఫ్రెండ్స్, నేను పండు మిరపకాయలు వేసానండి. మీరు పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కరివేపాకును కూడా ఇలా కాడలతో వేసుకోండి, మంచి స్మెల్ వస్తుందండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం కరివేపాకు వేసుకున్న తర్వాత పప్పుచారుని తిరగబడే వరకు మరిగించుకోవాలండి. పప్పుచారు బాగా మరిగితేనే టేస్ట్ వస్తుంది. నేను బాగా మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, మనం ఎప్పుడైనా పప్పుచారుని మరిగించుకునేటప్పుడు ఇలా సిమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనకి తిరగబడేటప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఫ్రెండ్స్, నేను వాటర్ వేసేటప్పుడు ఇక్కడికి ఉందండి, చూడండి మరిగి ఇక్కడికి అయిందండి. ఇలాగ మనం మరిగించుకోవాలి. అలా మరిగించుకుంటేనే పప్పుచారు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఒక్క 5 మినిట్స్ మనం మరిగించుకోవాలి. ఫ్రెండ్స్, పప్పుచారు అనేది బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఈ పప్పుచారుని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, స్టవ్ మీద మరొక గిన్నెని పెట్టేసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైన తర్వాత 5 వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఆవాలు చిటపటలు ఆడేటప్పుడు 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఇలాగా తుంచి వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, తాలింపు అనేది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక మరిగించుకున్న ఈ పప్పుచారుని తాలింపులోకి వేసుకోవాలండి. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, టమాటా పప్పుచారుని నేను స్టవ్ నుంచి దించేసి పక్కన పెట్టేశానండి. ఫ్రెండ్స్, ఇది ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మీరు ఏదైనా అప్పడాల్లో కానీ, వడియాల్లో కానీ, గుమ్మడి వడియాల్లో కానీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చింతపండు లేకోకుండా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, నేను చేసిన ఈ టమాటా పప్పుచారు కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీకి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.